దేశ రాజకీయాలలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారింది. ఈ స్కామ్లో ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వంలోని పెద్దల మెడకు చుట్టుకున్న విషయానికి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయిన విషయానికి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఏడాది ముందే కవిత అరెస్ట్ కాబోతున్నారంటూ పదే పదే తెలంగాణ బీజేపీ నేతలు డంకా బజాయించి చెప్పారు. కానీ ఆ సమయంలో కాకపోయినా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కవిత దోషియా లేక నిర్దోషియా అన్నది కాదు ఇక్కడ చర్చ. కవిత అరెస్ట్ టైమింగ్ పైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ నుంచి నేతలు ఒక్కొక్కరుగా చేజారి కాంగ్రెస్ వైపు మరికొందరు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో కవిత అరెస్ట్ అన్నది ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశం. లోక్సభ ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ కావడం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇచ్చి మా వీడియో లింకులు సేవ్ చేసుకుని ఇతరులకు షేర్ చేయండి. రాజకీయ, ప్రజా ఉపయోగకర, వ్యాపార, సినిమా కథనాల కోసం మా జానో జాగో టీవీ అప్డేట్స్ ను ఫాలో అవ్వండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం సంబంధించి జీరో కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రూపొందించిన కథనాల లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, వాటిని చూడొచ్చు. ఇక వివరాలలోకి వెళితే, ప్రత్యర్థులను అనగద్రోక్కడ రాజకీయాలలో సహజం. కానీ ప్రత్యర్థులను రాజకీయాల నుంచి పూర్తిగా అంతం చేయడం బీజేపీకి తెలిసిన కొత్త రాజకీయం అంటారు రాజకీయ విశ్లేషకులు. తాను ఎదిగేందుకు ఎందాకైనా బీజేపీ పోతుందన్నది మహారాష్ట్ర రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయాల గురించి చర్చ ఎందుకు అంటారా? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితికి సమీప భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితి ఏమిటి అన్న చర్చ నేపథ్యంలో బీజేపీ రాజకీయ చాణక్యం గురించి చర్చించుకోక తప్పదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాగిన హోరాహోరీ పోరులో ఓడిన బీఆర్ఎస్ ఓట్లు సీట్ల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ సీట్ల సంఖ్యను గతంలో కంటే కాస్త పెంచుకున్నా మూడో స్థానంలోనే నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. ఈ మారుతున్న లెక్కల వెనక బీజేపీ తాజా వ్యూహం దాగుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వైభోగం అంతా గతంగా మారబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి 4 నెలలు కూడా పూర్తి చేసుకోకముందే బీఆర్ఎస్ ఎన్నడూ లేని రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అధికారాంతముల చూడవలే అన్నట్లుగా గులాబీ పార్టీ నిండా గుబులు కమ్ముకుంది. పార్టీ దిశ అర్థం కాని పరిస్థితిలో నెట్టేయబడింది. ఒక్క ఓటమి వేయి అపజయాల సాటి అన్నట్లుగా ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీఎంగా యువ నేత రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా బీఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టేసింది. బీఆర్ఎస్ ని అన్ని రకాలుగా ట్రబుల్స్ కి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే తనకు అధికారం దక్కుతుందని బీజేపీ భావించింది. కానీ కర్ణాటక ఎన్నికల అనంతరం పరిస్థితులు తారుమారు కావడంతో మూడో స్థానానికే పరిమితమైంది. కానీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంగా మారింది. ఈ పరిస్థితులను ఆసరా చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తాను ఎదగాలని బీజేపీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచే బీజేపీ రంగంలోకి దిగుతోంది. 2023 ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ బలంగా ఉంది, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పోటీ సగింది. ఇప్పుడు విపక్షంలోకి బీఆర్ఎస్ వచ్చేసింది. దాంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఢీ కొట్టాలి అంటే బీజేపీ ఇప్పుడు బలమైన ప్రత్యామ్నాయంగా ముందుకు రావాలని చూస్తోంది. ఎటు కేంద్రంలో 2024 తరువాత మూడవసారి అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కేంద్రం అండతో తెలంగాణలో తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలని చూస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఈ లోక్సభ ఎన్నికల్లోనే తన సత్తా చాటాలని బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లోని ఎంపీ అభ్యర్థులను, బలమైన అభ్యర్థులకు బీజేపీ గాలమేస్తోంది. తెలంగాణలో కనుక బీఆర్ఎస్ కనీస మాత్రంగా అయినా ఎంపీ సీట్లను తెచ్చుకోకపోతే అప్పుడు రాజకీయం మొత్తం ఉల్టా అవుతుంది అని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే పోరు ఉండేలా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆ వాతావరణాన్ని తెలంగాణలో తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ మొదలెట్టేసింది. అలా కాంగ్రెస్ ని ఎదురొడ్డి తాము నిలిస్తే ఆటోమేటిక్ గా 2028 నాటికి తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారి అధికారంలోకి రావచ్చు అన్నదే బీజేపీ ఎత్తుగడగా ఉంది. కేసీఆర్ చాణక్యం తెలిసిన బీజేపీ అసలైన వ్యూహం ఇక్కడే పదును పెట్టిందా అన్న చర్చ గులాబీ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ నేపథ్యంలో సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో తన చాణక్యం ప్రదర్శించి కేసీఆర్ దుకుడు పెంచకుండా చేయాలంటే ఆయనను మానసికంగా దెబ్బకొట్టాలి.
కవిత అరెస్ట్తో అదే వ్యూహాన్ని ఆయన ప్రత్యర్థులు అమలు చేశారా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంతటి దీశాలి అయినా కుటుంబంలో సమస్య వస్తే డీలా పడిపోతాడు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ కూడా ఇప్పుడు కేసీఆర్ మానసిక స్థైర్యంపై దెబ్బతీసిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కవిత అరెస్ట్ వార్త విన్న మాజీ సీఎం కేసీఆర్ కంటనీరు తెచ్చుకుని భావోద్వేగానికి లోనయ్యారన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. కష్ట సమయంలో పార్టీ అధినేత ఎవరైనా సరే సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అలా కాకుండా మానసికంగా అస్థిరత్వానికి గురైతే మాత్రం ఏ పార్టీ అయినా కనుమరుగయ్యే ప్రమాదముంది. ఇప్పుడు కవిత అరెస్ట్ అంశం కూడా కేసీఆర్ను అదే రకమైన పరిస్థితుల్లోకి నెట్టేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటి బీఆర్ఎస్ ఊపిరి పోసుకోవాల్సిన ఈ సమయంలో కవిత అరెస్ట్ మాత్రం ఓ లాజిక్ అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలోని పెద్దల ఆశీస్సులతోనే ఈ తతంగమంతా సాగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సమయం చూసి కేసీఆర్ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టిన బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ కు తానే ప్రత్యామ్నాయం అనేలా మార్గం సుగమం చేసుకుంటోందని చర్చ సాగుతోంది. ఇందులో భాగమే కవిత అరెస్ట్ కూడా అని రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ సాగుతోంది. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.